డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 నేర్చుకుందాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 మనకు ఏం చెప్తుందంటే, ఏ నంబర్ ఈజ్ divisible by 12 if it is divisible by both 3 and 4. అంటే 3 and 4 డివిజిబిలిటీ రూల్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని మనము చెక్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను, 672. ఓకే, ఇది 3 and 4తో డివిజిబులా కాదా చూద్దాం. ఆల్రెడీ మనము 3 and 4 డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం కదా. ఓకే, సో చూద్దాము 3తో డివిజిబులా కాదా. సో 3కి ఏంటి, మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి కదా. 6 + 7 + 2 ఎంత, 6 + 7 వచ్చేసి 13, 13 + 2 = 15. ఓకే, 15 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 3, అంటే 672 ఈజ్ డివిజిబుల్ బై 3, 3తో డివిజిబుల్. ఓకే, అండ్ 4తో డివిజిబులా కాదా అని చెక్ చేయడానికి మనం ఏం చేయాలి, డివైడ్ బై 4 కదా, లాస్ట్ 2 డిజిట్స్, దట్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ బై 4. therefore 72ని నేను 4తో డివైడ్ చేస్తున్నా. ఓకే, 4 1s are 4. సో subtract 7 - 4 3, get 2 down. ఓకే, 4 8s are 32. ఓకే, రిమైండర్ 0. therefore మనకు 4తో డివిజిబుల్, 4తో డివిజిబుల్ అండ్ 3తో డివిజిబుల్, రెండిటితో డివిజిబుల్ అయింది కదా. therefore 672 ఈజ్ డివిజిబుల్ బై 12 అనమాట. ఓకే, అర్థమైందా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. ఇఫ్ అ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4, 3తో 4తో రెండితో డివిజిబుల్ అయితే, అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఇంకా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 రెండు సాటిస్ఫై అయితే, దెన్ ద నంబర్ ఈజ్ సెట్ టు బి డివిజిబుల్ బై 12 అనమాట. ఇఫ్ యూ రిమెంబర్, దిస్ డివిజిబిలిటీ రూల్ ఈజ్ జస్ట్ లైక్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. రూల్ ఆఫ్ 6కి ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6కి నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 3, అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 and 3 రెండు సాటిస్ఫై చేస్తే అది 6తో డివిజిబుల్. సేమ్ 12కి ఏంటంటే 3 and 4. ఓకే, 3 and 4 డివిజిబిలిటీ రూల్స్ని సాటిస్ఫై చేయాలన్నమాట. దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12. ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 15 చూసామనుకోండి, 15 అయితే ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 5 and 3. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 and డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 సాటిస్ఫై చేస్తే ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 15 అనమాట. ఓకే, 12కి అయితే 3 and 4ని సాటిస్ఫై చేయాలి. ఓకే, అర్థమైందా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసి పిల్లలు ఓన్లీ డివిజిబిలిటీ రూల్స్ క్వశ్చన్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా మనము క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు, డివిజన్స్ చేసేటప్పుడు, ఫ్రాక్షన్స్లో ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు, ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి క్విక్గా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు అనమాట. సో డివిజిబిలిటీ రూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని క్యాలిక్యులేషన్ స్పీడప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఓకే.